ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా సాధారణంగా అరిటాకే కష్టం, అట్లాగే ఆడపిల్ల జీవితం అంటారు. కానీ ప్రేమ వ్యవహారాల్లో మగవాడి జీవితం అరిటాకు ముళ్ళు సామెతలో అరిటాకు లాంటిది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విషయం ఏంటంటే ప్రేమించుకున్నారు, ఆ ప్రేమ పీక్ స్టేజ్కి వెళ్ళింది, ఫైనల్గా పెళ్లి చేసుకున్నారు. నిన్ననే పెళ్లి జరిగింది. సాధారణంగా ఎదవరకడికి మళ్ళీ కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు కంప్లైంట్ పెడితే, అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ పెడితే పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు నిజమైనటువంటి ప్రేమికులైతే అబ్బాయి అమ్మాయి కూడా అవును మేము ప్రేమించుకున్నాం, మా జీవితం మేము బ్రతుకుతాం, లేదా ఇద్దరు తల్లిదండ్రులు ఆశీర్వదించండి అని రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు. గట్టిగా నిలబడాలి. అక్కడ కనుక అమ్మాయి ఏమాత్రం తేడా చేసినా అబ్బాయి బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. దానికి సాక్ష్యం అదే అయింది. వాసు అనేటువంటి కుర్రోడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ అయిన తర్వాత నిన్న పోలీసులు పిలిచి మాట్లాడగానే, కౌన్సిలింగ్ ఇవ్వగానే అమ్మాయి నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, అబ్బాయి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, తన తల్లిదండ్రుల దగ్గర తను మంచిది అనిపించుకోవడం కోసం జరిగినటువంటిది. అంతకుముందు ప్రేమ అన్నటువంటిది లేకుండా సాధ్యమైందా? వీళ్ళిద్దరు పెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళడానికి ఇదేం సినిమా కాదు కదా. జరిగింది. తీరా చూస్తే ఆ వెంటనే ఆ కుర్రోడికి ఇప్పుడు ఆత్మహత్య చేసేసుకున్నాడు. ప్రేమ పెళ్ళిళ్ళు అన్నీ తప్పు కాదు, ప్రేమ పెళ్ళిళ్ళు అన్నీ రైటు కాదు. ప్రేమ అనేటువంటిది ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అనేటువంటి వ్యవహారంలో ఫస్ట్ ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతికేటట్టు ఉండాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏ కష్టాన్ని ఎదిరించేటట్టు ఉండాలి. అంతే తప్పించి ప్రేమ అంటే అదేదో సినిమాలలో షో కోసం లేకపోతే ఫ్రెండ్స్ కోసం కాదు. అలా అయితే ఇప్పుడు ప్రాణాలు ఎలా కోల్పోతారనడానికి సాక్ష్యం ఇది.